వెల్కమ్ టు టీసాట్. జనరల్ స్టడీస్ పాఠ్యాంశాలలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రోబోటిక్స్ పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలు చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మనము రోబోటిక్స్లోని మిగిలిన రంగాలకు సంబంధించినటువంటి మిగిలిన రకాలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా రోబోటిక్స్ రంగంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రగతి కావచ్చు, దీనికి సాక్షిభూతంగా నిలిచేటటువంటి కొన్ని రిపోర్టులను కూడా మనం ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ కోణంలో కొన్ని కాంటెంపరీ ఇష్యూస్ మీద దృష్టి సారించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ రోబోటిక్స్ రంగంలో వస్తున్నటువంటి సానుకూలమైనటువంటి ధోరణుల వల్ల ఇప్పటికే మిలిటరీ రోబోస్ అనేటటువంటివి వాడుకలోకి వచ్చాయని చెప్పేసి అనుకున్నాం. అదేవిధంగా వ్యవసాయ రంగంలో స్వల్ప కాలంలోనే అధిక ఉత్పాదకతను మరియు అనేకమైనటువంటి కార్యక్రమాలను విధులను నిర్వర్తించేటటువంటి క్రమంలో వ్యవసాయ రోబోలు, అగ్రికల్చరల్ రోబోస్ అనేటటువంటివి వాడుకలకు వచ్చాయని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి సాంప్రదాయ వ్యవసాయ రంగాన్ని రోబోటిక్స్ సహాయంతో మరింత సమున్నతంగా మార్చివేసేటటువంటి ధోరణిలో అగ్రికల్చరల్ రోబోస్ అనేవి మన ముందుకు వచ్చాయని చెప్పేసి అనుకున్నాం. వీటికి కొనసాగింపుగా మరికొన్ని రకాలను కనుక మనం గమనిస్తే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది మెడికల్ రోబోస్ అనేటటువంటివి. సో వీటిలో ప్రధానంగా చూస్తే హోస్పీ అనేటటువంటి రోబో మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ రోబోలకు సంబంధించినటువంటి పేర్లతోటి ఇది ఏ రకానికి చెందింది అనేటటువంటి కోణంలో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ మనకు పడేటటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ విస్తృతంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఇంపార్టెంట్ ఏరియాస్ని మాత్రమే మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మెడికల్ రోబోస్ అనేవి ప్రత్యేకించి వైద్య శాస్త్రానికి లేదా వైద్య రంగానికి అన్వయింప చేయబడేటటువంటి రోబోలుగా మనం ఇక్కడ చూస్తాం. హోస్పీ అనేది పేరులోనే ఉంది కాబట్టి ఆసుపత్రుల్లో ఉపయోగించేటటువంటి ఒక హాస్పిటల్ డెలివరీ రోబోగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ సర్జరీస్కి అవసరమయ్యేటటువంటి శస్త్రచికిత్స పరికరాలను కావచ్చు, మరి సర్జరీ చేసేటటువంటి క్రమంలో రోగులకు అందించాల్సినటువంటి మెడికేషన్ ఏదైతే ఉందో వాటిని కావచ్చు, సకాలంలో ఆ ఆపరేషన్ థియేటర్స్కి అందించేటటువంటి కోణంలో ఒక డెలివరీ రోబోగా, అంటే సామాగ్రిని ఒక చోటు నుంచి మరొక చోటికి బట్వాడా చేసేటటువంటి రోబోగా ఇది మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని రూపొందించినటువంటి సంస్థగా మనకు పానాసోనిక్ సంస్థ అనేది కనిపిస్తూ ఉంది. ఇక మరొక రోబో ఆర్త్ రోబోట్ అనేటటువంటిది శస్త్రచికిత్సల్లో సహాయపడేటటువంటి రోబోగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. దీనిని 1985లోనే రూపొందించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ సర్జరీస్ జరిగేటటువంటి కోణంలో, సర్జరీస్ జరిగేటటువంటి క్రమంలో వైద్యులకు సహాయకారిగా ఉండేటటువంటి రోబోగా ఇది మనకు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ డావిన్సీ అనేటటువంటి రోబో, దీన్ని గుండెకు సంబంధించినటువంటి శస్త్రచికిత్సలలో ఉపయోగించే సర్జికల్ రోబోగా మనం చూస్తూ ఉన్నాం. అమెరికాకు చెందినటువంటి ఇంట్యూటివ్ సర్జికల్ అనేటటువంటి సంస్థ దీన్ని రూపొందించడం అనేది జరిగింది. ఒక నిపుణులైనటువంటి లేదా పర్యవేక్షణ చేసేటటువంటి ఒక వ్యక్తుల సహాయంతో అక్కడ ఒక కీబోర్డు ముందర కూర్చొని దాన్ని ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఒక సమర్థవంతమైనటువంటి వైద్యుడి మాదిరిగానే ఇక్కడ ఈ రోబోటిక్ సిస్టమ్ అనేది గుండె శస్త్రచికిత్సలను చేసేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. ఇక్కడ జ్యూస్ అనేటటువంటి మరొక సర్జికల్ రోబో, దీన్ని కూడా అమెరికాకు చెందినటువంటి కంప్యూటర్ మోషన్ అనేటటువంటి సంస్థ రూపొందించడం జరిగింది. దీని ద్వారా రోగుల శరీరంలోని లోపలి భాగాలను పరిశీలించడం కావచ్చు, శస్త్రచికిత్సలు నిర్వహించడం కూడా దీని యొక్క ప్రత్యేకతగా మనం చూస్తూ ఉన్నాం. డావిన్సీ, జ్యూస్ అనేవి స్వయంగా శస్త్రచికిత్సలు చేయగలిగేటటువంటి రోబోలు. గుండెకు సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు చేయడంలో ఇవి స్పెషలిస్ట్ రోబోలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరికొన్నింటిని మనము డొమెస్టిక్ రోబోస్, అంటే గృహ సంబంధమైనటువంటి కార్యకలాపాలలో వినియోగించేటటువంటి రోబోలుగా వీటిని మనం చూస్తాం. దీంట్లో మొదటగా ఇది హీరో అనేటటువంటి రోబో విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి రోబోగా మనకు కనిపిస్తుంది. ఇంకొకటి టోపో అనేటటువంటి రోబో, దీన్ని ఆండ్ రోబోట్ ఇన్కార్పొరేషన్ అనేటటువంటి సంస్థ రూపొందించడం జరిగింది. ఇంకొకటి రూంబా అనేటటువంటి రోబో, దీని ప్రత్యేకత ఏంటంటే దుమ్ము పట్టిపోయినటువంటి తివాచీలను శుభ్రం చేయగలిగేటటువంటి వ్యాక్యూమ్ క్లీనర్ తరహాలో ఉండేటటువంటి రోబోగా మనకు రూంబా అనేది కనిపిస్తూ ఉంది. ఇది ఆ తివాచీ మీద వేసిన తర్వాత తివాచీ పొడవున తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి దుమ్మును మొత్తము తివాచీ నుంచి సేకరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది దీంట్లో ఉన్నటువంటి వ్యాక్యూమ్ ఛాంబర్ల ద్వారా. సో ఇవి మనకు డొమెస్టిక్ రోబోస్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నానో రోబోస్ అనేటటువంటివి మనకు నానో మెడిసిన్లో ఉపయోగపడేటటువంటి రోబోస్.
ఇక్కడ క్యాన్సర్ కణాలను గుర్తించగలగడంతో పాటుగా వాటిని నాశనం చేసేటటువంటి కోణంలో కూడా నానో రోబోస్ అనేటటువంటివి మన ముందుకు రావడం అనేది జరిగింది. వీటి సహాయంతో మనం అందించేటటువంటి డ్రగ్స్గా నానో డ్రగ్స్ని మనం చూస్తూ ఉన్నాం. సో అవి ఆ క్యాన్సర్ సోకినటువంటి కణాలను చేరుకొని అక్కడ ఆ ఔషధాన్ని అందించి ఆ క్యాన్సర్ కణాలను క్యూర్ చేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాయి. సో దట్ మనకు సాంప్రదాయంగా చూస్తే రేడియేషన్ ప్రక్రియలో కీమోథెరపీ అనేటటువంటిది మనకు ఉంది. దీంట్లో భాగంగా రేడియేషన్ ప్రక్రియల ద్వారా క్యాన్సర్ కణాల మీదికి నిర్దేశిత రేడియేషన్ని ప్రసరింపచేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల అనేకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో దట్ క్యాన్సర్ కణాలతో పాటుగా క్యాన్సర్ కణాల పక్కనే ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి శరీర కణాలు కూడా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకు అవసరమయ్యేటటువంటి ఉపయోగపడే కణాలు కూడా ఇక్కడ నాశనం అవడం అనేది జరుగుతుంది. మరి దీనికి బదులుగా నానో రోబోట్స్ వంటి వాటిని కనుక మనం వినియోగించినట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేరుగా వ్యాధికారక క్రిములు సోకినటువంటి శరీరంలోని కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చేరుకొని వాటి మీదనే అవసరమైనటువంటి ఔషధాన్ని ప్రయోగించి వాటిని మాత్రమే నాశనం చేయగలిగేటటువంటి మెడికేటింగ్ సిస్టమ్స్ అనేవి మనకు రావడం జరిగింది రోబోటిక్స్ సహాయంతో. ఇక దీని తర్వాత చూసుకుంటే డ్రోన్స్ అనేటటువంటివి మనకు అత్యంత కీలకమైనటువంటి విభాగాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ డ్రోన్ టెక్నాలజీ అనగానే మనకు గుర్తొచ్చేటటువంటి దేశంగా ఇజ్రాయెల్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ సైనిక అవసరాలకు సైతము ప్రపంచ దేశాలు వీటినే ఉపయోగిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వీటితో పాటుగా ఇటీవలి కాలంలో సరుకులను బట్వాడా చేసేటటువంటి క్రమంలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో సైతము వెరీ రీసెంట్గా జరిగినటువంటి కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో కోవిడ్కి సంబంధించినటువంటి టీకాలను అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి బట్వాడా చేసేటటువంటి క్రమంలో వాటిని వీలైనంత త్వరగా చేర్చేటటువంటి సందర్భంలో డ్రోన్ టెక్నాలజీని తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఆహార పదార్థాలను డోర్ డెలివరీ చేసేటటువంటి క్రమంలో ప్రముఖంగా ఉన్నటువంటి ఈ అమెజాన్, జొమాటో, స్విగ్గీ లాంటి సంస్థలు కావచ్చు, మెడిసిన్స్ని గృహాల ముంగిటికే తీసుకొచ్చేటటువంటి క్రమంలో అపోలో లాంటి సంస్థలు కూడా తమకు సరుకుల బట్వాడాలో డ్రోన్ సాంకేతికతలను ఉపయోగించుకోవాలని ప్రణాళికలు రచించుకుంటూ ఉన్నాయి. సో దట్ ఏంటంటే ఇక్కడ రోడ్డు మార్గంలో ఎదురయ్యేటటువంటి ట్రాఫిక్ వల్ల కలిగే ఇబ్బందుల్ని సమర్థవంతంగా దాటుకుంటూ డ్రోన్స్ అనేటటువంటివి వాయు మార్గాల ద్వారా నేరుగా ప్రయాణించగలవు. తద్వారా ఈ భూమార్గాల ద్వారా కంటే వీలైనంత తక్కువ సమయంలోనే ఆయా ఔషధాలను కావచ్చు, ఆహార పదార్థాలను కావచ్చు, అత్యవసర సామాగ్రిని కావచ్చు ఇక్కడ వినియోగదారులకు నేరుగా అందించేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి సరుకుల బట్వాడా రంగంలో డ్రోన్స్ని గనక మనం వినియోగించినట్లయితే. అదేవిధంగా చూస్తే కిచెన్ రోబోస్ అనేటటువంటివి కూడా ఈ మధ్య కాలంలో వెలుగులోకి రావడం అనేది జరిగింది. వాణిజ్యపరంగా సలాడ్స్ కావచ్చు, బర్గర్స్, పిజ్జా, కాఫీ మొదలైన వాటిని తయారు చేసేటటువంటి రోబోలు మనకి ఇక్కడ అభివృద్ధి పరచడం అనేది జరిగింది. ఇక్కడ కాఫీ వెండింగ్ మిషన్స్ కావచ్చు, టీ వెండింగ్ మిషన్స్ కావచ్చు, ఇలాంటి మిషన్స్లలో సుమారుగా 7కు పైగా రకాల పానీయాలను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి వినియోగదారులకు అందించగలిగేటటువంటి మెషిన్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటన్నింటినీ కూడా మనము రోబోటిక్స్ రంగం యొక్క అనువర్తనంగా చెప్పుకోవచ్చు. సో రోటీమేటిక్ అనేటటువంటిది మనకి ఇక్కడ స్వయంగా చపాతీలను తయారు చేయగలిగేటటువంటి రోబోగా మనకు కనిపిస్తూ ఉంది. సో దీనిని 2008లో ప్రణోతి నగార్కర్ మరియు రిషి అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు రూపొందించడం అనేది జరిగింది. బహుశా సింగపూర్కు సంబంధించినటువంటి వ్యక్తులుగా వీరు మనకు కనిపిస్తూ ఉన్నారు. అవసరమైనంత మేరకు మనం పిండిని కనుక దానికి సప్లై చేసినట్లయితే అది చపాతీలను మనకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దీంట్లో గతంలో అయితేనేమో మనమే దాన్ని తాల్చవలసి వచ్చేది, పెనం మీద వేసి కాల్చుతూ అటు ఇటు తిప్పవలసి వచ్చేది. ఇలాంటి ప్రక్రియలు ఏవి కూడా మనము చేయాల్సినటువంటి అవసరం లేకుండా అవసరమైనటువంటి పిండి దానికి అందించడము, దాని నుంచి అవి చపాతీలు ప్రిపేర్ చేసి మనకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది రోటీమేటిక్ అనేటటువంటి ఒక రోబో. ఇక మనకు మానవ అవసరాల కోసము మరింత క్రియేటివ్ మైండ్తో ఆలోచించి రూపొందించబడినటువంటి రోబోలుగా హ్యూమనాయిడ్ రోబోస్ అనేటటువంటి వాటిని చూస్తూ ఉన్నాం. ఈ హ్యూమనాయిడ్ రోబోస్ అనేవి పూర్తిగా శరీరం అవయవాలతో సహా మానవుని యొక్క ఆకారాలను పోలి ఉన్నటువంటి రోబోలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో వేర్వేరు అవసరాల కోసము ప్రత్యేకమైనటువంటి హ్యూమనాయిడ్ రోబోస్ని రూపొందించుకొని వాటిని ఉపయోగిస్తూ పోతున్నటువంటి క్రమంలో బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు, హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి రంగాలు కావచ్చు,
హాస్పిటల్స్ కావచ్చు వాటి యొక్క కార్యక్రమాలను వినూత్నంగా నిర్వర్తించుకునేటటువంటి సౌలభ్యం కలిగింది. తద్వారా కొద్దిపాటి మొత్తంలో ఇక్కడ వారి యొక్క వినియోగదారులను కూడా పెంచుకున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో దట్ సాంప్రదాయ పనితీరుకు భిన్నంగా రోబోలను వినియోగించినట్లయితే ఆ పనితీరు కొంచెం విభిన్నంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ కోణంలో వీటిని అన్వయింప చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది వ్యోమమిత్ర అనేటటువంటి రోబో. దీన్ని ప్రత్యేకించి ఇస్రో రూపొందించేటటువంటి గగన్యాన్ మిషన్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఏ ప్రయోగంలో ఇది తన యొక్క సేవలు అందిస్తుంది అంటే గగన్యాన్ మిషన్లో 3 దశల కార్యక్రమం అనేది ఉండడం జరిగిందని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నాం. దీంట్లో మొదటి 2 దశలు కూడా మనకు మానవ రహిత అంతరిక్ష యాత్రలను చేపడతారు. సో దీంట్లో మానవుల యొక్క ప్రమేయం ఉండదు. గగన్యాన్ మొదటి దశలో, గగన్యాన్ 2వ దశలో. ఇక 3వ దశలో వచ్చేసరికల్లా మనకు మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాలను చేపట్టుకోవడం అనేది కనిపిస్తుంది. సో మానవరహిత అంతరిక్ష కార్యక్రమాలు నిర్వర్తించే ఈ కోణంలో మనకు ఈ 2 ప్రయోగాలలో వ్యోమమిత్ర అనేటటువంటి రోబో మనకు సహాయకారిగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా 3వ దశలో భాగంగా మానవుల్ని పంపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి అంతరిక్షంలో ఈ మానవులు లేదా వ్యోమగాములు అనేటటువంటి వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి అసిస్టెన్స్ చేసేటటువంటి కోణంలో వ్యోమమిత్ర అనేది అక్కడ పనిచేయడం అనేది జరుగుతుంది. సో మోరోవర్ ఇక్కడ మనకు మానవరహిత అంతరిక్ష కార్యక్రమాల్లో భాగంగా వ్యోమమిత్రను తీసుకొని పోయినటువంటి సందర్భంలో సుమారుగా 400 కిలోమీటర్ల ఎత్తు ఉన్నటువంటి భూ నిమ్న కక్షలోకి దీన్ని చేర్చడం అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మరి ఈ 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి భూనిమ్న కక్షలో రేడియేషన్ యొక్క స్థాయిలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది వ్యోమమిత్ర. ఈ సందర్భంలో ఆయా వ్యోమగాముల మీద రేడియేషన్ యొక్క ప్రభావము నెగటివ్గా ఉండకుండా చేయడంలో ఏం చేయవచ్చు అనేటటువంటి సజెషన్స్ కూడా మనకు అందించే ప్రయత్నం చేస్తుంది వ్యోమమిత్ర అనబడేటటువంటి ఈ రోబో. వాస్తవానికి 3వ దశలో మనకు మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాలు కనిపిస్తూ ఉంటే ఈ 3 దశలలో చేపట్టేటటువంటి గగన్యాన్ మిషన్లో పాల్గొనేటటువంటి రోబోగా మనకి ఇక్కడ వ్యోమమిత్ర అనేది కనిపిస్తూ ఉంది. సో ఇది 1, 2, 3 మిషన్లలో కూడా ఇది పాల్గొనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో అలా మనకు వ్యోమమిత్ర అనేది ఒక గైనాయిడ్ రోబోగా మనం చెప్తాం. అంటే ఆడవారిని పోలి ఉండేటటువంటి రోబోలను గైనాయిడ్ రోబోస్ అని లేకపోతే ఫెమ్బోట్స్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. ఫెమ్బోట్స్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. ఫెమ్బోట్స్ లేదా గైనాయిడ్ రోబోస్ ఇవి మానవులను పోలి ఉండేటటువంటి మహిళలను పోలి ఉండేటటువంటి రోబోలుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆండ్రాయిడ్ అనేదేమో పూర్తిగా మగవారిని పోలి ఉండేటటువంటి రోబోలుగా మనం చెప్తాం. సో ఇక్కడ మనకుంది పూర్తి స్థాయిలో మానవుని పోలి ఉండేటటువంటి రోబోలను హ్యూమనాయిడ్ రోబోస్గా మనం చెప్పుకుంటూ ఉన్నాం. మగవారిని పోలి ఉండేటటువంటి రోబోలుగా ఆండ్రాయిడ్ రోబో అనేది కనిపిస్తూ ఉంది. ఆడవారిని పోలి ఉండేటటువంటి రోబోలుగా గైనాయిడ్ రోబోస్ లేదా ఫెంబోట్స్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి వ్యోమమిత్ర అనే రోబో మనకు గైనాయిడ్ రోబోగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ హ్యూమనాయిడ్ రోబోస్ విషయానికి వచ్చేసరికల్లా ప్రస్తుతము హాస్పిటల్స్లో కావచ్చు, బ్యాంకులలో కావచ్చు, రెస్టారెంట్లలో కావచ్చు వీటిని ప్రత్యేకించి రిసెప్షనిస్టులుగా, కొరియర్ ఏజెంట్లుగా వినియోగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో మనకు కావాల్సినటువంటి అవసరాల కోసం అంటే నగదును జమ చేయడానికి కావచ్చు, నగదును బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకునేటటువంటి కోణంలో కొన్ని రకాలైనటువంటి సర్టిఫికెట్స్ లేదా అప్లికేషన్ ఫారాలు మనకు అక్కడ అవసరం అవుతూ ఉంటాయి. అదేవిధంగా డీడీ తీసుకునేటటువంటి కోణంలో కావచ్చు, చెక్ ద్వారా ఇతరులకు పేమెంట్ చేసేటటువంటి సందర్భంలో కావచ్చు, ఇతరులు అందించినటువంటి చెక్ను ఎన్కాష్ చేసుకునేటటువంటి సందర్భంలో మనకు రకరకాలైనటువంటి అప్లికేషన్స్ అవసరమవుతున్నటువంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి ఈ రిసెప్షనిస్ట్గా ఉండేటటువంటి రోబో దగ్గరికి వెళ్ళి మన యొక్క అవసరం కనుక చెప్పినట్లయితే ఆ అవసరానికి అనుగుణంగా ఉండేటటువంటి అప్లికేషన్ ఫామ్ను మనకు అందిస్తుంది. తద్వారా దాన్ని ఫిల్ చేసుకోవడము, కౌంటర్లో సబ్మిట్ చేయడము, మన యొక్క అవసరాలు తీర్చుకోవడము ఇవన్నీ కూడా మనకు అక్కడ గతంలో అయితేనేమో ఒక మనిషి అక్కడ సహాయకారిగా ఉండేవాడు. ప్రస్తుతం ఆ మనుషులకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ రోబోని వినియోగించడం అనేది జరుగుతూ ఉంది. తద్వారా అక్కడ ఉన్నటువంటి రిసెప్షన్ కౌంటర్ ఏదైతే ఉందో
దాన్ని కాస్త వినూత్నంగా మార్చేటటువంటి ధోరణిలో బ్యాంకులు కనిపిస్తూ ఉన్నాయి. తద్వారా ఈ సిస్టమ్కి కాస్త వినూత్నంగా ఉండి ఆకర్షించబడేటటువంటి వినియోగదారులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉందనేటటువంటి కోణంలో వీటిని వినియోగించడం జరుగుతోంది ఈ మధ్య కాలంలో. సో బ్యాంకింగ్ రంగంలో సైతం చాట్ బోట్స్ వంటివి, అంటే మనకి ఇక్కడ వెబ్సైట్స్ అనేటటువంటి వాటిలలో వినియోగదారులకు వచ్చేటటువంటి సాధారణమైన సందేహాలను నివృత్తి చేసుకునేటటువంటి కోణంలో గతంలో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేటటువంటి కోణంలో కొన్ని క్వశ్చన్స్, వినియోగదారుల క్వశ్చన్స్, వాటికి పాజిబుల్ అయ్యేటటువంటి రిలవెంట్ ఆన్సర్స్ ముందుగానే పొందుపరచడం అనేది జరిగేది. అయితే మరి ఇక్కడ వినియోగదారుల అవసరాలు విస్తృతమవుతున్న కొద్దీ అక్కడ వచ్చేటటువంటి సందేహాలు కూడా అధికంగా ఉంటున్నటువంటి పరిస్థితులలో వీటికి ప్రత్యామ్నాయంగా చాట్ బోట్స్ అనేటటువంటి వాటిని అక్కడ ఏర్పాటు చేసి వినియోగదారుడు తన యొక్క క్వశ్చన్ అక్కడ టెక్స్ట్ మెసేజ్ రూపంలో పొందుపరచగానే దానికి అవసరమైనటువంటి పరిష్కార మార్గాలను అందించడంతో పాటుగా అవసరమైతే కస్టమర్ రిప్రజెంటేటివ్తో మాట్లాడండి అని చెప్పేసి కస్టమర్ కేర్ నెంబర్ని కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ కోణంలో మనకు చాట్ బోట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. వీటితో పాటుగా ఇన్స్టోర్ రోబోటిక్స్ అనేటటువంటివి కూడా బ్యాంకింగ్ రంగంలో వినియోగదారులకు సహాయం చేయగలిగేటటువంటి రోబోలుగా మనం గుర్తిస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనకు చాట్ బోట్ వంటివి ఇలా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటికే మనకు యాపిల్కి సంబంధించి చూస్తే సిరి అనే చాట్ బోట్ ఒకటి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా గూగుల్కి సంబంధించి చూస్తే ఓకే గూగుల్ అనేటటువంటి కమాండ్ తోటి మనకు అవసరమైనటువంటి సర్వీసెస్ని నిర్వర్తించుకోవడం ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా అమెజాన్కి సంబంధించినటువంటి ఒక ప్రోడక్ట్ అలెక్సా అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో అలెక్సా అనేటటువంటి పేరును ఉచ్చరించిన తర్వాత ఒక వాయిస్ కమాండ్ రూపంలో మనకు అవసరమైనటువంటి సర్వీసెస్ని పొందేటటువంటి క్రమంలో స్పీకర్స్, ఇంటరాక్టివ్ స్పీకర్స్ అనేవి ఈ మధ్య అందుబాటులోకి రావడం అనేది జరిగింది. వీటికి అదనంగా అదే స్పీకర్కి ఒక వీడియో స్క్రీన్ లేదా టచ్ స్క్రీన్ని ఏర్పాటు చేసి వాటి సహాయంతో మనము కోరుకున్నటువంటి లేదా సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తులకు వీడియో కాల్స్ను కూడా వాయిస్ కమాండ్స్ రూపంలో చేసుకునేటటువంటి సౌలభ్యాన్ని కల్పిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఉన్నటువంటి చాట్ బోట్స్, వీటిని మనం మరో రకంగా వర్చువల్ అసిస్టెంట్స్ అనేటటువంటి పేరుతో కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ఇవన్నీ రోబోటిక్స్ రంగంలో వస్తున్నటువంటి అభివృద్ధి వల్ల సాకారమైనటువంటి సర్వీసెస్గా మనం చూస్తూ ఉన్నాం. సో మనకు ఒక మూవీలో కూడా ఓకే గూగుల్ నావిగేట్ టు గచ్చిబౌలి స్టేడియం అనగానే అది పాసిబుల్ అయ్యేటటువంటి రూట్ను చూపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ రోబోటిక్స్ యొక్క అనువర్తనాలుగా, అప్లికేషన్స్గా మనం చూడవచ్చు. మరొకటి, కరెన్సీ చెస్టులలో నోట్లను వేరు చేయగలిగేటటువంటి రోబోలను కూడా వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే కరెన్సీ యొక్క డినామినేషన్స్ విభిన్నంగా ఉంటున్నటువంటి పరిస్థితులలో మరి ఒక్కొక్క కరెన్సీని అక్కడ సెపరేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటాయి. సో ఆ కోణంలో మన ముందుకు వచ్చినటువంటి రోబోలుగా ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఈ కోణంలో కెనరా బ్యాంకు విషయానికి వస్తే మిత్ర మరియు క్యాండీ అనేటటువంటి రెండు రోబోస్ యొక్క సర్వీసెస్ని పొందుతున్నటువంటి బ్యాంక్ కెనరా బ్యాంక్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ హ్యూమనాయిడ్ రోబో ఇరా అనేటటువంటి దాన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది దాని యొక్క సర్వీసెస్ పొందుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ రోబోటిక్ ఆర్మ్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో కరెన్సీని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి పంపించడానికి గాను. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది మిత్ర అనేటటువంటి రోబో, హ్యూమనాయిడ్ రోబోగానే మనకి ఇది కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు మిత్ర అనేది మరియు ఇరా అనేటటువంటి రోబోలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ క్యాండీ అనేటటువంటి రోబో, సో ఇది ఇరా అనేటటువంటి రోబో. ఇవన్నీ కూడా బ్యాంకింగ్ రంగాన్ని కొంతగా వినూత్నంగా వినియోగదారులకు సర్వీసెస్ అందించేటటువంటి కోణంలో రోబోలను ఉపయోగించేటటువంటి క్రమంలో వీటిని చూడవచ్చు. సో మరొకటి కనుక గమనిస్తే ప్రపంచంలో తొలిసారిగా పాట పాడేటటువంటి గైనాయిడ్ రోబోగా దక్షిణ కొరియాకు చెందినటువంటి ఎవర్2 అనేటటువంటి రోబో ఖ్యాతి గడించడం అనేది జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రోబో ఎవర్2కి సంబంధించినటువంటి ఇమేజ్గా చూడవచ్చు. ఇక మరొక రోబో గురించి కనుక మనం చూస్తే ఇనాన్ అనే రోబోన్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ స్పీచ్ రికగ్నిషన్ అంటే వినడం ద్వారా రెస్పాండ్ అయ్యేటటువంటి అవకాశాలు అనేవి దీనికి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా స్వీయ నిర్దేశనం, సెల్ఫ్గా గైడింగ్ చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రోబోగా ఇది మనకు కనిపిస్తూ ఉంది. ఒక రోబోటిక్ పర్సనల్ అసిస్టెంట్గా మనకు ఇనాన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నడుముకు ఎగువ భాగం మాత్రమే మానవుని యొక్క పూర్తి ఆకారాన్ని పోలి ఉంది.
నడుముకు దిగువ భాగంలో ఉండేటటువంటి అమరికను మోస్ట్ ప్రాబబ్లీ మనకు బ్యాలెన్సింగ్ వీల్ సహాయంతో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఎక్కడికంటే అక్కడికి స్వయంచాలితంగా కదలగలిగేటటువంటి అవకాశము రోబోలకు చిక్కుతుంది. అదేవిధంగా ఇంత క్రితం మనం చెప్పుకున్నటువంటి వ్యోమమిత్ర అనేటటువంటి రోబో సైతము సెగ్వే అనేటటువంటి దాని మీద దాని యొక్క నడుము భాగం కింద ఏర్పాటు చేయడం జరుగుతుంది, సెగ్వే అనేటటువంటి మరొక రోబోను. సో ఈ సెగ్వే అనేటటువంటి పరికరము లేదా రోబో అనేది వ్యోమమిత్ర అక్కడ అంతరిక్ష కేంద్రంలో అంతరిక్షంలో 400 కిలోమీటర్ల ఎగువన ఉన్నటువంటి ఎల్ఈఓ భూ నిమ్న కక్షలోకి లో ఎర్త్ ఆర్బిట్స్ అంటాము. ఇక్కడికి చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్రూ మాడ్యూల్ ఏదైతే ఉందో ఈ క్రూ మాడ్యూల్లో స్వయంచాలితంగా అటు ఇటు కదలడానికి దానికి సహాయపడుతుంది. సో ఇక్కడ పైన ఉన్నదేమో హ్యూమనాయిడ్ రోబో అవతారంగా మనకు కనిపిస్తూ ఉంటే దిగువన సెగ్వే అనేటటువంటి మరొక రోబో ఈ హ్యూమనాయిడ్ రోబోస్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఈజీగా తిరిగేటటువంటి కోణంలో సహాయకారిగా ఉండేటటువంటి మరొక రోబోటిక్ సిస్టమ్గా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మానవుని మాదిరిగా నడవగలిగేటటువంటి హ్యూమనాయిడ్ రోబోగా అసిమో అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో దీన్ని హోండా కంపెనీ రూపొందించడం అనేది జరిగింది. ఇక్కడ దీనికి కాళ్ళ వంటి అమరికను ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా మానవులు ఏ విధంగా నడవగలుగుతారో అదే కోణంలో ఈ హ్యూమనాయిడ్ రోబో నడిచేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో దీన్ని 2000 ఇయర్లో హోండా కంపెనీ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ జెమినాయిడ్ ఎఫ్ అనేటటువంటి రోబో మానవుడి సరసన యాక్ట్ చేసినటువంటి అంటే ఫిల్మ్స్లో యాక్ట్ చేసినటువంటి మొట్టమొదటి రోబోగా మనకు కనిపిస్తూ ఉంది జెమినాయిడ్ ఎఫ్ అనేటటువంటి రోబో. ఇది సయనారా అనేటటువంటి జపాన్ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చైనా రూపొందించినటువంటి మరొక ఫెంబోట్ అంటే మహిళలను పోలి ఉండేటటువంటి రోబోగా ఇది మనం చూస్తూ ఉన్నాం. దీని పేరు మీను అనేటటువంటి రోబో. దీనిని సిచువాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంలో ప్రస్తుతము రిసెప్షనిస్ట్గా ఉపయోగిస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్స్ సహాయంతో ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు అనడానికి ఇక్కడ మనం పేర్కొన్నటువంటి ఉదాహరణలే మనకు కీలకం కానున్నాయి. ఇక్కడ మరికొన్ని అంశాలను గనక మనం మాట్లాడుకుంటే మనకు ఇండస్ట్రీ 4.0 అనేది మనకు ఇటీవల కాలంలో ఒక కీలకమైనటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది. 4.0 అనే దాంట్లో వచ్చేటటువంటి ఈ 4 అనేటటువంటి డిజిట్ మనకు పారిశ్రామిక రంగంలో 4వ పారిశ్రామిక విప్లవాన్ని పేర్కొనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మోరోవర్ ఈ 4 అనేటటువంటి పదము 4 రకాల సాంకేతికతల సహాయంతో మనకు ఈ ఇండస్ట్రీ అనేది పారిశ్రామిక విప్లవము ఆవిష్కృతం అవుతుందనేటటువంటి కోణాన్ని మనకు వివరించే ప్రయత్నం చేస్తుంది. సో 4 అనేటటువంటి పదము 4వ పారిశ్రామిక విప్లవాన్ని వివరిస్తుంది. ఈ 4వ పారిశ్రామిక విప్లవంలో కీలకంగా ఉన్నటువంటి 4 రకాల సాంకేతికతలను కూడా వివరించే ప్రయత్నం చేస్తుంది. సో దీంట్లో మొదటగా మనం చెప్పుకోవాల్సింది ఐఓటీకి సంబంధించి. దీన్నే మనము ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. అంటే వాస్తవానికి కొన్ని పరికరాలకి ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం, మరికొన్ని పరికరాలకు ఇంటర్నెట్ అవసరం లేనటువంటి సందర్భం. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్నటువంటి బల్బుల్ని కనుక ఎలక్ట్రిక్ బల్బుల్ని కనుక మనం గమనిస్తే వీటికి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరమా అంటే అవసరం లేదు. కానీ శక్తిని సమర్థవంతంగా వినియోగించుకునేటటువంటి క్రమంలో శక్తి సామర్థ్యాన్ని పెంచేటటువంటి కోణంలో ఎనర్జీ ఎఫిషియన్సీని సాధించేటటువంటి క్రమంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సెన్సార్ల సహాయంతో సాధారణ బల్బులకు సెన్సార్స్ను అమర్చడం ద్వారా మనం వీటిని కూడా ఇంటర్నెట్ పరిధిలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సాధారణమైనటువంటి ఫ్యాన్లు కావచ్చు, ఇక్కడ డోర్లకు లాక్ చేసేటటువంటి లాకింగ్ సిస్టమ్ని సైతము సెన్సార్ల సహాయంతో ఇంటర్నెట్ పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంత క్రితమే చెప్పినటువంటి అలెక్సా అనేటటువంటి ఒక వర్చువల్ అసిస్టెంట్ని ఆధారంగా చేసుకొని ఈ అలెక్సా అనేటటువంటిది ఒక స్పీకర్, దీనికి కూడా సెన్సార్ల సహాయంతో దీన్ని ఇంటర్నెట్ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ సెన్సార్ల సహాయంతో రూపొందించినటువంటి ఎలక్ట్రానిక్ బల్బ్ ఏదైతే ఉందో దీనిని బ్లూటూత్ ద్వారా లేదా వైఫై హాట్స్పాట్ ద్వారా ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది.
ఇలా ఇంటర్కనెక్ట్ చేసిన తర్వాత అలెక్సా స్విచ్ ఆన్ ద బల్బ్ అన్నప్పుడు ఇక్కడ మనం ఎలాంటి స్విచ్ వేయకుండానే బల్బు వెలగడం అనేది గమనిస్తాం. అదేవిధంగా వాయిస్ కమాండ్ సహాయంతో మనం బల్బుల్ని ఆఫ్ చేసుకునేటటువంటి సామర్థ్యం కూడా ఉంది. మరి ఇక్కడ మనం కూర్చున్న చోటు నుంచి లేచి అక్కడి వరకు వెళ్ళి స్విచ్ను ఆఫ్ చేసి బల్బును ఆఫ్ చేసేటటువంటి క్రమంలో కంటే కూర్చున్న చోటు నుంచే దీన్ని ఆన్ ఆఫ్ చేసేటటువంటి సౌలభ్యం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ శక్తి భద్రతను అందించేటటువంటి కోణంలో, శక్తిని ఆదా చేసేటటువంటి కోణంలో ఈ టెక్నాలజీ అనేది మనకు ఉపయోగపడుతుంది. మరి ఆ కోణంలో ఇండస్ట్రీ 4.0లో మనకు ఒక కీలకమైనటువంటి సాంకేతికతగా IoT అనేది కనిపిస్తూ ఉంది. దీని తర్వాత మన ముందున్నటువంటి మరొక సాంకేతికతగా క్లౌడ్ కంప్యూటింగ్ అనేది కనిపిస్తూ ఉంది. దీని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీని తర్వాత రోబోటిక్స్ అనేటటువంటి రంగము కీలకమైనటువంటి అంశంగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే రోబోటిక్స్ అనేటటువంటి రంగము ఇండస్ట్రీ 4.0లో ఒక కీలకమైనటువంటి విభాగంగా కనిపిస్తూ ఉంది. దీని సహాయంతో మనము స్మార్ట్ ఫ్యాక్టరీస్ వంటి వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు అనేటటువంటి కోణాన్ని చూడవచ్చు. వీటినే మనం మరో రకంగా లైట్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అని కూడా చెప్తాం. అంటే ఎలాంటి మానవ వనరుల ప్రమేయం లేకుండా ఒక ఫ్యాక్టరీని పూర్తిగా మిషన్ల సహాయంతో నిర్వహించగలిగేటటువంటి సాంకేతిక సామర్థ్యాన్నే మనం లైట్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. ఇక్కడ ఎలాంటి హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఆ ఫ్యాక్టరీలకు అవసరమైనటువంటి ముడి పదార్థాలను మాత్రమే వాటికి అందించేటటువంటి ప్రయత్నం చేస్తాం. తద్వారా రోబోటిక్ మిషన్స్ అన్నీ కూడా మనకు అవసరమైనటువంటి ప్రోడక్ట్స్ని ఫైనల్గా మనకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఈ క్రమంలో చూడండి, కార్ల యొక్క విడిభాగాలను అమర్చేటటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో కొన్ని కంపెనీలు ఆటోమేట్ చేయడం అనేది జరిగింది. తద్వారా అక్కడ ఏ కార్మిక శక్తి అవసరం లేకుండానే కొన్ని రకాలైనటువంటి పనులను, అంటే అక్కడ ఫ్రేమ్లను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడం కావచ్చు, స్క్రూలను బిగించడం కావచ్చు, ఇలాంటి వాటిలలో ఈ ఆటోమేటిక్ రోబోటిక్ సిస్టమ్స్ అనేటటువంటివి మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. తద్వారా కంపెనీల యొక్క లాభదాయకతను పెంపొందింప చేసుకోవడంలో ఇలాంటి కార్యక్రమాలు మనకు ఉపయోగపడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో 4వ పారిశ్రామిక విప్లవం అని పిలువబడేటటువంటి ఇండస్ట్రీ 4.0లో ఒక కీలకమైనటువంటి విభాగంగా మనకి ఇక్కడ రోబోటిక్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇది మనకు రోబోటిక్స్ రంగం యొక్క ప్రాధాన్యతను వివరించేటటువంటి క్రమంగా చెప్పవచ్చు. ఇక దీని తర్వాత భారతదేశంలో రోబోటిక్స్ రంగంలో ఏ విధమైనటువంటి కృషి జరుగుతుందనే కోణంని గనక మనం గమనిస్తే, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ అనేటటువంటి సంస్థ ఇది వరల్డ్ రోబోటిక్ రిపోర్ట్ అనేటటువంటి దాన్ని ప్రచురించడం జరుగుతుంది. మరి 2020 రిపోర్టు ప్రకారము పరిశ్రమలలో అత్యధిక వార్షిక రోబోట్లను ఏర్పాటు చేసేటటువంటి దేశాల జాబితాలో భారతదేశము టాప్ 10కి చేరుకున్నట్లుగా ప్రకటించడం జరిగింది. మరిది తాజాగా అందించినటువంటి గణాంకాల ప్రకారము వరల్డ్ రోబోటిక్ రిపోర్ట్ 2024 ప్రకారము ప్రస్తుతం భారత్ ప్రపంచంలో 7వ స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇంకా కూడా రోబోటిక్స్ రంగంలో గణనీయమైనటువంటి పురోగతి సాధించాల్సినటువంటి అవసరాన్ని ఇది మనకు వివరించే ప్రయత్నం చేస్తుంది. ఈ నివేదిక ప్రకారము 2022తో పోలిస్తే 2023లో రోబోటిక్స్ ఇన్స్టాలేషన్ యూనిట్స్కి సంబంధించినటువంటి పురోగతిలో మనకు కాంపౌండ్ యాన్యువల్ గ్రాస్ రేట్ అనేటటువంటిది చూస్తూ ఉన్నాం. అది 59%గా నమోదైనట్లుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. సో వార్షిక ఇన్స్టాలేషన్ పరంగా చూస్తే భారతదేశంలో పారిశ్రామిక రోబోట్స్ అనేటటువంటిది దీని యొక్క మార్కెట్ 2019లో 5,000 యూనిట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. 2025 నాటికి ఈ యూనిట్ల సంఖ్య 11,760 యూనిట్లకు చేరుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఈ రిపోర్ట్ అనేది మనకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ కోణంలో 2020 నుంచి 2025 మధ్యకాలంలో వార్షిక విస్తరణ లేదా అభివృద్ధి రేట్ అనేది 14.41% మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ కోణంలోనే చూస్తే 2030 నాటికి రోబోటిక్స్ రంగంలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్గా నిలిపేటటువంటి క్రమంలో నేషనల్ స్ట్రాటజీ ఫర్ రోబోటిక్స్ అనేటటువంటి ముసాయిదాని రూపొందించుకోవడం జరిగింది. దీన్ని సెప్టెంబర్ 2023లో నిర్దేశించుకోవడం జరిగింది. దీనికి అనుకూలంగా ఉండేటటువంటి అంశాలను వివరించాల్సిందిగా ప్రజలను సదరు ముసాయిదా తీర్మానం అనేది కోరుతూ ఉంది. భారత్లో రోబోటిక్స్ మార్కెట్ అనేది దీనికి సంబంధించినటువంటి ఆదాయం 2024లో $446.7 మిలియన్ యూఎస్ డాలర్లకు చేరుతుందని చెప్పేసి ఒక అంచనా వేయడం అనేది జరిగింది. సో
విస్తారమైనటువంటి అవకాశాలు భారత మార్కెట్లో ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇక్కడ సర్వీస్ రోబోటిక్స్ రంగంలో 2024లో మార్కెట్ పరిమాణము $281.5 మిలియన్ ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో పారిశ్రామిక మార్కెట్లోనూ సర్వీస్ రోబోటిక్స్ మార్కెట్లోనూ మనము గణనీయంగా పురోగతిలో ఉంటున్నట్లుగా మనకి ఇక్కడ చెప్తూ ఉంది. సో సర్వీస్ రోబోటిక్స్ విషయంలో వార్షిక వృద్ధి రేటు 8.26% నమోదైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో దీని ఫలితంగా 2029 నాటికి సర్వీస్ రోబోటిక్స్ రంగంలో మార్కెట్ విలువ $664.4 మిలియన్ చేరేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి వివరించడం జరుగుతుంది. మరి ఇట్లాంటి అంశాలలో భాగంగా అమెరికా అనేది ప్రస్తుతము ప్రపంచంలో టాప్ 1 పొజిషన్లో ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ కోణంలోనే భారత్లో ఇటీవల జరిగినటువంటి ఒక రోబోటిక్స్ రంగానికి సంబంధించినటువంటి అప్లికేషన్ కనుక గమనిస్తే, గ్రేటర్ నోయిడా కేంద్రంగా పనిచేసేటటువంటి యాడ్వెర్బ్ అనేటటువంటి సంస్థ, ఇది బోట్ వెర్స్ అనేటటువంటి ఒక రోబోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని తయారు చేసుకోవడం అనేది జరిగింది. ఇది సంవత్సరానికి 1,00,000 వరకు రోబోలను తయారు చేసి పరిశ్రమలకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఈ కోణంలో మరొక కొత్త టెక్నాలజీ రావడం జరిగింది, కోబోట్స్ అనేది. కొలాబరేటివ్ రోబోస్గా వీటిని మనం చూస్తాం. ఇది ఒక 3 రకాలైనటువంటి రోబోట్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తోంది. సో దీంట్లో భాగంగా హీల్ అనేటటువంటి ఒక మెడికల్ రోబోని ఆవిష్కరించడం జరిగింది. ఇది హృద్రోగులకు, అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చినటువంటి రోగులకు శారీరక మరియు పునరావాస చికిత్సల మీద దృష్టి పెడుతున్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా వారిలో ఏదైనా అస్వస్థత కనిపించినట్లయితే అది ఇమీడియట్గా అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు ఎంఆర్ఐ స్కానింగ్ల వంటి వాటిని నిర్వర్తించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తద్వారా రోగుల యొక్క ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలో సహాయపడేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. ఇక మరొకటి ట్రాకర్ అనేటటువంటి రోబో. ఇది ఒక డాగ్ ఆకారంలో ఉన్నటువంటి రోబోగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది కన్స్ట్రక్షన్ సెక్టార్లో కావచ్చు, చమురు ఎక్స్ప్లోరేషన్లో కావచ్చు, రక్షణ మరియు తనిఖీ, పెట్రోలింగ్ మరియు నిఘా వంటి భద్రతాపరమైనటువంటి సెక్టార్లలో కీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి రోబోగా ఇది మనకు కనిపిస్తుంది, ట్రాకర్ అనే రోబో. మరొక కీలకమైనటువంటి రోబోగా సింక్రో అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇది శీతల గిడ్డంగులు కావచ్చు, అదేవిధంగా కర్మాగారాలలో ఉండేటటువంటి వేర్ హౌస్ సెక్టార్లో కీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి రోబోగా మనకు కనిపిస్తూ ఉంది. సరుకులను ఒక చోట నుంచి కావలసిన చోటికి సరఫరా చేయగల, రవాణా చేయగలిగేటటువంటి రోబోటిక్ సిస్టమ్స్గా ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలా సాధ్యమైనన్ని విభాగాలలో రోబోలను వినియోగింప చేసుకుంటూ ఉండడం ద్వారా తక్కువ సమయంలో గరిష్టమైనటువంటి ఉత్పాదకతను చేపట్టడంతో పాటుగా ఇక్కడ కొంత కార్మికుల యొక్క ఉత్పాదకత లేదా ఉపాధి తగ్గేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి అని భయాందోళనలు వ్యక్తమవుతున్నా కూడా ఇక్కడ మారుతున్నటువంటి అవకాశాలను, అదేవిధంగా కొత్తగా లభిస్తున్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకుంటూ మరికొంత కొత్త రకమైనటువంటి ఉపాధిని కూడా పొందేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది రోబోటిక్స్ రంగంలో. కాబట్టి మరి ఈ కోణంలో అవసరమైనటువంటి అన్ని అవకాశాలను అందిపుచ్చుకునేటట్లుగా ప్రపంచ దేశాలన్నీ కృషి చేస్తూనే ఉన్నాయి. అదేవిధంగా భారత్ కూడా ఇందుకు ధీటుగానే తనదైనటువంటి కృషి చేస్తూ ఉంది. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మరికొన్ని పాఠ్యాంశాలను రాబోయే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు, ధన్యవాదాలు.